అధిక బరువుతో బాధపడుతున్నారా? బీ బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి, బరువు తగ్గండి. వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి. సార్ క్యాన్సర్ కూడా తగ్గడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు నిజంగా. హౌ ఇట్ పాసిబుల్ అనేది. అమ్మ ఒకటే లెక్కమ్మా సార్, చిన్న తేడా గమనించు. నాకు ఎందుకు క్యాన్సర్ తగ్గుతుందని నువ్వు ఆశ్చర్యపోవాల్సింది, అల్లోపతికి క్యాన్సర్ తగ్గుతుందంటే నువ్వు ఆశ్చర్యపోవాలి. ఎందుకు ఆశ్చర్యపోవాలి? మీరు ఓన్లీ చెప్పేది డైట్లో మార్పులే కదా. డైటే చెప్తాను, చిన్న పాయింట్, నువ్వున్న పాయింట్కి వస్తాను. ఇప్పుడు అల్లోపతికి తగ్గిందంటే నువ్వు ఆశ్చర్యపోవాలి. క్యాన్సర్ని ఎందుకు ఆశ్చర్యపోవాలి? వాళ్ళు ఇంకా జలుబుకు మందు కనుక్కోవాలా, దగ్గుకు కనుక్కోవాలా, డయాబెటీస్ కనుక్కున్నారా, చచ్చే వరకు వేసుకోవాలి, బీపీకి కనుక్కున్నారా, థైరాయిడ్కి కనుక్కున్నారా, పీసీఓడికి కనుక్కున్నారా, బోర్డు గ్యాస్కి కనుక్కున్నారా, ఆస్మాకి, సోరియాసిస్కి, ఎగ్జిమాకి, ఎబోలాకి, కరోనాకి, దేనికి కనుక్కున్నారు? దేనికి ముందు దేనికే కనుక్కోలేదు కాబట్టి వాళ్ళ క్యాన్సర్ కూడా తగ్గదు. రైట్, అర్థమైందా? వాళ్ళు డయాబెటీసే తగ్గించలేనాడు, క్యాన్సర్ తగ్గిస్తాడు? ప్రజలు కూడా ఆలోచించండి. మీరు డయాబెటీసే తగ్గించలేదు, ఆఫ్టర్ ఆల్ డయాబెటీస్, తొక్కల డయాబెటీస్. నేను డయాబెటీస్ తగ్గించగలను, బీపీ తగ్గించగలను, మందులు లేకుండా థైరాయిడ్ తగ్గించగలను, సోరియాసిస్లు, ఎగ్జిమాలు, రొమటైడ్ ఆర్థరైటిస్ అన్నీ తగ్గించగలను. కాబట్టే క్యాన్సర్ కూడా తగ్గించగలను. ఎందుకుని? ఒక లాజికల్ థింకింగ్కి వెళ్తే ఆ ప్యాటర్న్లో ఏ సూత్రమైనా సరే ఇది అవుతుంది. సైన్స్ అమ్మా. రైట్, నేను బేసిక్ సైన్స్ నమ్ముకున్నానమ్మా. ఆ బేసిక్ సైన్స్ ఎవరిది? మన అమ్మది, మన అమ్మమ్మది, మన నాయనమ్మది. అంటే అచ్చొస్తేనే కాదమ్మా, నీ సర్టిఫై చేసినంత మాత్రాన అదేమీ దిగొచ్చింది కాదు. ఇప్పుడు అల్లోపతి సర్టిఫైడ్ కదా. ఇప్పుడు అందరూ ఏం చెప్పిపోతారంటే, మామూలుగా ఉంటారు, రామకృష్ణ గారిది అంటే సిద్ధాంతం ఎవరో ధృవీకరించలేదు అంటారు. అరే మిమ్మల్ని ధృవీకరించారు కదరా, డయాబెటిక్ కూడా ధృవీకరించిన పెద్ద సైన్స్ నోబెల్ బహుమతి బ్యాచ్ ఉందిగా, మరి ఎందుకు తగ్గించలేపారా మీరు? ఒక్కడ కూడా ఎందుకు తగ్గించలేపారు? ప్రపంచంలో ఒక్కడ కూడా తగ్గించిన మందులు మీరు ఎలా సిగ్గు లేకుండా ప్రిస్క్రైబ్ చేస్తున్నారు ప్రజలు వాడమని? ప్రజలు ప్రాణాలు తీసి అందరు చేయటానికి తప్పితే ఇవాళ చచ్చిపోయే వాళ్ళు 150 మంది డయాబెటీస్ అకౌంటే కదా. మరి మీరు ఎలా చేస్తున్నారు? సైన్స్ మీ దగ్గర ఎక్కడ ఉంది? అంటే వీళ్ళు ఏం చెప్పదలుస్తారంటే, కొంతమంది ప్రబుద్ధులు సైన్స్ ఎక్కడో నిర్ధారించేసింది, అన్నీ పెట్టేసింది, ఏడో సైన్స్ ముందు కాపలా కుక్కలా కూర్చుని నిర్ధారిస్తూ ఉంటారు. ఈ ముఖ్యంగా అసలు డాక్టర్లకి ఏం రాదమ్మా. ఈ తొక్కలో హేతువాద గ్యాంగ్ ఉంటుంది, హేతువాదుల పేర్లు చెప్పుకునే మోసగాళ్ళ గ్యాంగ్. వీళ్ళకి వస్తుంది నిప్పు అంతా. మేము ఏందిరా సైన్స్? సైన్స్ అయితే ఒక్కడికి ఎందుకు తగ్గలేదురా డయాబెటీస్? నువ్వు అప్పుడు ఏం చేయాలి? నువ్వు నిజంగా సైన్స్ అనే పోటుగాడు అయితే ఎందుకు రామకృష్ణ 5 ఏళ్ళ నుంచి ఈ మాట మాట్లాడుతున్నాడు, ఈ నోరు ముంచేద్దాం, రారా చూస్తున్నాం కూర్చొని, లేదా అంజలి ఐ డ్రీమ్కి వస్తాం, అంజలిని కూర్చోబెట్టి మాడదాం, లేదా 10 మంది డాక్టర్ని కూర్చోబెట్టి మాడదాం, ఇప్పుడు TV9లోనో లేకపోతే ఇంకో ఛానల్లో కూర్చుందాం, ఎన్టీవీలోనో కూర్చుని డాక్టర్ల ప్యానల్ పెడదాం, ఆ టెస్ట్ మళ్ళీ తీసుకురామనండి, అల్లోపతి కంటే తీసుకురామనండి, 5 నిమిషాలు తేల్చేసి అంజలి. అవును, యాక్చువల్లీ మీరు నాకు ఇవి కూడా పంపించారు, రిజల్ట్స్ కూడా పంపించారు మొత్తం అన్ని. రోజు వెళ్తానంటే అంజలి, ఇప్పుడు అన్నీ వస్తాయి కదా అవన్నీ. నేను తగ్గించిన చూపిస్తా, నేను తగ్గించినట్టు నువ్వు ఒక్కటి చూపించి కేసు ప్రపంచంలో. ఇప్పుడు నేను సోరియాసిస్ 20 ఏళ్ళ నుంచి ఉన్నదాన్ని 1 మంత్ రైడ్ పెట్టి కంప్లీట్ మాయం చేశా. ఢిల్లీ ఎయిమ్స్ దగ్గర నుంచి పెద్ద పెద్ద హాస్పిటల్. అంతేనా? ఏం వద్దన్నారు, ఏమి యాడ్ చేశారు? ఏం లేదమ్మా. నేనే చాలామంది ఇక్కడ నీకు వాల్యుబుల్ పాయింట్ చెప్తా. రామకృష్ణ ఏంటి, షుగర్ చెప్తాడా, బీపీ చెప్తాడా, క్యాన్సర్ చెప్తాడా, ఈడేడుతున్న అన్ని తగ్గిస్తాడా, అలా తగ్గుతుంది అని అనొచ్చు. నిజానికి మనం అర్థం చేసుకోవాల్సిన వాళ్ళు మిస్ అయిన పాయింట్ ఏంటంటే, ప్రపంచం అంతా మిస్ అయిన పాయింట్, అసలు ప్రపంచంలో ఇన్ని జబ్బులు లేవు. రైట్, ఒకే ఒక జబ్బు ఉంది, ఒకే ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరు సెల్ మాల్ ఫంక్షన్. ఓకే, సెల్ మాల్ ఫంక్షన్. దీనికి 2 కారణాలు. ఒకటి పౌష్టికాహార లోపం. ఒక సెల్ అంటే మన ఒంట్లో 100 ట్రిలియన్స్ పైన సెల్స్ ఉంటాయి. మన ఇంట్లో పిల్లడు పుడితే ఆయన ఎంత అల్లారు ముద్దుగా పెంచి మంచి ఫుడ్ ఇచ్చి పెంచుతాం, అవునా? మరి మన ఒంట్లో కూడా సెల్స్ రోజు కొన్ని కోట్ల సెల్స్ పుడతాయి కదా. ఆ సెల్స్కి నువ్వు ఏమేస్తున్నావు? ఆ కెమికల్ గవర్నమెంట్ రిఫైన్ అచ్చోసిన ఆంబోతుల్లాగా వదిలిన రిఫైండ్ ఆయిల్, కల్తీ మన కెమికల్ ఉప్పు, అట్లానే పురుగు మందులు 36 లేయర్లు మినిమం కొట్టిన ఆ పండు మిరపకాయల నుంచి వచ్చిన కారం, కల్తీ పాలు, మార్కెట్ మొత్తం లైసెన్స్ లేని పౌడర్ కల్తీ పాలు, ఇవన్నీ పెద్ద బాగోతలే చాలా చెప్పాను. కల్తీ పాలు, కార్బైడ్ బ్యాన్ చేసి కొన్ని దాదాపు 7-8 ఏళ్ళు చాలా కాలం క్రితం బ్యాన్ చేశారు. ఫుడ్ అండ్ అడల్టరీ యాక్ట్ కింద వాళ్ళు చాలా సంవత్సరాలు జైలు కూడా వెళ్ళాలి. మార్కెట్కి వెళ్దాం పదమ్మ, కార్బైడ్ లేని పండు చూపించి నేను చూస్తాను. నేను అంజలి, ఎవరు మోసం చేస్తున్నారు? ఏం చేస్తున్నాయి ఈ దున్నపోతుల ప్రభుత్వ వ్యవస్థలను? ఏం చేస్తున్నాయి? ఎవరి దగ్గర లంచాలు బండికలు పరుగుతున్నాయి. ఈ లంచాలు మామూలుగా అయితే పర్లా, ఇక్కడ ప్రజల ఆరోగ్యాన్ని తీవ్ర హాని జరుగుతుంది. ఇప్పుడు బయటకు పండు కొంటున్నావు, ఆ పండు ఎందుకు కొంటున్నావు? నీ పిల్లల కోసమని, ఇది మంచి జరుగుతుంది కొంటున్నావు. కొన్ని రాత్రిపూట పెట్టావు పిల్లలకి, వాళ్ళు గంటకోసారి లేచి మంచిది తాగుతూ ఉంటారు, గొంతంతా ఎండిపోతుంది. ఎందుకని? కార్బైడ్. నువ్వు కార్బైడ్ కోసం కొన్నావా? నీ పండు నీ పిల్లలకో నీకో మంచి చేస్తుందని కొన్నావు. ఎందుకు నీ గొంతు పొడారిపోతాయింది చెప్పు? ఆ కెమికల్ మూలాన్ని కదా.
అలాంటి కెమికల్ వాడటం వల్ల ఎంత హాని జరుగుతుంది? అవును. అజినమోటో ఫుడ్లు ఇవన్నీ పెడితే ఇవన్నీ ఎవరు చెప్పాలి? ఇవన్నిట్లో కూడా వీటన్నిటి కారణం వస్తాయంటే నేనేం చేయట్లేదు, అవన్నీలో చెడు తీసేసి ప్రకృతి ఇచ్చింది నేరుగా ఇస్తున్నా. చెప్పాను కదా, ఒకటి కెమికల్ వెళ్ళటం ఒక లోపం, రెండు ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్ ఇవ్వకపోవటం. ఎందుకని అంత జంక్ ఉండటం వలన ఇవ్వాల్సిన న్యూట్రియంట్స్ లేవు, ప్లస్ కెమికల్ లోపలికి వెళ్తాయి. నేనేం చేస్తున్నా డైట్తో? సింపుల్గా నేచర్, కొబ్బరి గింజలు అటక మీద పెట్టిన గింజలను, కొబ్బరికాయలు కురుడీలు పిండితే వచ్చిన, చెక్కతో పిండిన వచ్చిన ఆయిల్ ఇస్తున్నా, లేదా ఇంట్లో చేసుకున్న సహజమే నెయ్యి ఇస్తున్నా, లేదా కూరలు లాంటి ఏ కల్తీ జరగని ఇస్తున్నా. అంటే కెమికల్ రిమూవ్ చేస్తున్నా. ఈ ఉప్పు బదులు కెమికల్ ఉప్పు బదులు సముద్రపు ఉప్పు ఇస్తున్నా, కారం బదులు పెప్పర్ లాంటి, అంటే కారంలో పురుగు మందు ఉంది కాబట్టి. ఇలా నేను ఒక పకడ్బందీగా కెమికల్ రిమూవ్ చేస్తున్నా. రెండు, మనం మిస్ అయిన బలమైన పౌష్టికాహారం అందిస్తున్నా. ఇప్పుడు ఫ్యాట్ ద్వారా అందే విటమిన్ ఏడీకేలని మిస్ అవుతున్నాయి వీళ్ళు, కొలెస్ట్రాల్ని భయపెట్టబట్టి. ఇలాంటివన్నీ బలంగా ఒరిజినల్ అందించడం వలన ఆ సెల్ రిపేర్ జరుగుతుంది. సెల్ మాల్ ఫంక్షన్ ఏదైతే అయ్యి ఇన్ని రోగాల కారణమేదో జరుగుతుంది కాబట్టి ఆ సెల్ మాల్ ఫంక్షన్ కారణంగానే డయాబెటీస్ తగ్గుతుంది, 150 కిలోల వరకు బరువు తగ్గుతున్నారు, 20 ఏళ్ళ నుంచి పిల్లలు ఇలాంటి పిల్లలు పుడుతున్నారు. సెల్ ఎప్పుడైతే రికవర్ అయిందో, ఒళ్ళంతా సెల్సే కదా, 100 ట్రిలియన్స్ పైన సెల్స్ మన ఒంట్లో ఉండి ప్రతిరోజు కోట్ల సెల్స్ చచ్చిపోయి పుడుతున్నాయంటే నేను ఆ పుట్టినాటిని ఆరోగ్యంగా ఒక్కటే చేస్తున్నా, ఆ తర్వాత శరీరమే మొత్తం చేస్తాయింది. ఇక్కడేం జరుగుతుంది తప్పు? షుగర్కి ఒక వైద్యం, బీపీకి ఒక వైద్యం, ఇంకో దానికి ఒక వైద్యం, ఇవన్నీ దేనికి చేస్తున్నారు? సిమ్టమ్స్ చేస్తున్నారు. నేనేం చేస్తున్నాను? రూట్ కాజ్ చేస్తున్నాను.